తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపినటువంటి విజయశాంతి రెడ్డి అండ్ వాళ్ళ బాబు పాపతో కలిసి ఆత్మహత్యాయత్నం చేసి చనిపోవడం జరిగింది. కొన్ని వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయా అంటే అది కూడా పెద్ద రీజన్. సో ఈ సంఘటన చూసినప్పుడు ఏమనిపిస్తుంది? అంటే మొదటి నుంచి కూడా ఆమె ఏదో ఒక సంక్షోభంలోనే ఇలా చేసి ఉంటుంది అనుకుంటాం, కానీ మామూలుగా చదువుకుంది, ఉద్యోగం చేస్తుంది, ఇల్లుంది, కారు ఉంది, పిల్లలు చూస్తే బాగున్నారు, వాళ్ళకేమీ వైకల్యం లేదు. అసలు ఆత్మహత్య చేసుకున్నారు అంటేనే వాళ్ళకి కష్టాలు ఉన్నాయి కాబట్టి చేసుకున్నారు అనుకోవడం కరెక్ట్ కాదు. ఎందుకంటే అంటే వాళ్ళ బ్రదర్ని కూడా రిమాండ్కి తీసుకుంటున్నారు, తీసుకుని అదే విచారిస్తున్నారు. విచారణకు పిలిచారు. విచారణకు పిలిచిన తర్వాత వాళ్ళకి గనక ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిన టైము 6 గంటలని వాళ్ళ అమ్మ చెప్పింది. కానీ ఇప్పుడు అండి మనుషులు పూర్తిగా ఒంటరి వాళ్ళు. నన్ను అడిగితే వాళ్ళకున్న ఏకైక స్నేహితుడు కానీ స్నేహితురాలు కానీ ఫోనే. మరి ఈ జనరేషన్ వాళ్ళకి అసలు ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తే ఎలా బయటపడాలి అంటే ఏం చెప్తారు? ఏం లేదండి, స్కూల్స్లో, కాలేజెస్లో, ఆఫీసుల్లో, ప్రతి చోట. నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఫ్యామిలీ. దిస్ ఇస్ దుర్గా. సో గత 2-3 రోజులను చూసుకున్నట్లయితే తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపినటువంటి విజయశాంతి రెడ్డి అండ్ వాళ్ళ బాబు పాపతో కలిసి ఆత్మహత్యాయత్నం చేసి చనిపోవడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఇంకా తెలియనప్పటికీ కూడా అంటే ఇది పెద్ద సంచలనం రేపింది. అలాగే అసలు అంటే ఒక పక్కన ఆ ఆత్మహత్య చేసుకుంది రీజన్స్ పక్కన పెడితే అసలు సమాజం ఎటుపోతుంది అంటే ఈ మధ్యకాలంలో సూసైడ్ కేసులు ఎక్కువ అవ్వడం, అంటే వీళ్ళ వీక్నెస్ అనుకోవాలా లేకపోతే ఆర్థిక ఇబ్బందులు అనుకుందామా అంటే అది లేదు. మరి ఎందుకంటే మైండ్ సెట్లో మార్పులా, మరి ఆ పిల్లలు కూడా సహకరించడానికి కారణం ఏంటి? ఇలాంటి కొత్త ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అంటే ఇంకా సమాజం ఎటుపోతుంది అనే ఒక ఆలోచన మనకి రేకెత్తిస్తున్నారు. సో ఈ నేపథ్యంలో అసలు ఈ టాపిక్ గురించి మనం డిస్కస్ చేద్దాం. మరి దీని గురించి అంటే ముందు జాగ్రత్త పడాలంటే మరి ఎలా అనేది కూడా మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. మనతో పాటు ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు. ఆవిడతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. సో మేడం, నిజంగా చెప్పాలంటే హృదయ విదారకమైన ఘటన. అయితే విజయశాంతి రెడ్డి ఆవిడ ఎవరైతే ఉన్నారో సూసైడ్ చేసుకోవడమే అసలు తప్పు అంటే తను మాత్రమే కాదు, చిన్న పిల్లలు కూడా కాదు, పోనీ తెలిసి తెలియని పిల్లల్ని ఏదో తీసుకెళ్ళిపోయి చంపేసింది అనుకోవడానికి కూడా కాదు, అన్నీ తెలిసిన పిల్లలు, ఇంటర్ చదువుతున్న పిల్లలు, ఆల్మోస్ట్ ఇంకో ఒక 4-5 ఇయర్స్ అయితే వాళ్ళకు కూడా భవిష్యత్తు మీద క్లారిటీ, ఉద్యోగం అవి వచ్చే అవకాశం. అంత ఉన్న పిల్లల్ని అసలు ఎందుకు చంపుకున్నారంటే పోనీ వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయా అంటే అది కూడా పెద్ద రీజన్ కాదు. అసలు ఈ సంఘటన చూసినప్పుడు ఏమనిపిస్తుంది మేడం? అంటే మొదటి నుంచి కూడా ఆమె ఏదో ఒక సంక్షోభంలోనే ఇలా చేసి ఉంటుంది అనుకుంటాం, కానీ మామూలుగా చదువుకుంది, ఉద్యోగం చేస్తుంది, ఇల్లుంది, కారు ఉంది, పిల్లలు చూస్తే బాగున్నారు, వాళ్ళకేమీ వైకల్యం లేదు, అంగవైకల్యం లేదు, ఏమి ప్రాబ్లమ్స్ లేవు. ఈ మొత్తంగా చూస్తే మనకు అర్థమైంది ఏంటంటే భర్త ఇక్కడ లేడు, దుబాయ్లో ఉద్యోగం చేస్తున్నారు, చాలా సంవత్సరాల నుంచి వచ్చిపోతూ ఉంటారు. ఒంటరితనం ఏమన్నా ఫీల్ అయిందా, ఆ ఎంటీనెస్ ఏమన్నా ఇక్కడ దాకా తీసుకొచ్చిందా అని అనిపించింది. సరే, కేవలం ఎంటీనెస్ ఒకటేనా, లేకపోతే ఏదైనా నేను మోసపోయాను, నన్ను నా అనుకున్న వాళ్ళే నన్ను మోసం చేశారు అనే ఒక ఫీలింగ్ ఏమైనా ఆమెకుందా? ఇట్లా రకరకాల కోణాల్లో ఇప్పుడు విశ్లేషించిన వాళ్ళు కూడా ఈ అన్ని కోణాలు తీసుకున్నారు. అయితే తీసుకుంటే మొదట్లో పోలీసులు కూడా ఏమి క్లూ వదిలిపెట్టకుండా వెళ్ళింది అన్నారు, కానీ సునిశ్చితంగా గమనిస్తే క్లూ దొరుకుతుంది, కాకపోతే కొంచెం 1-2 రోజులు టైం పడుతుంది. ఇప్పుడు పోలీసులు కూడా సీరియస్ గానే ఇంట్రాగేషన్ చేస్తున్నారు దీంట్లో. అయితే ఇంట్రాగేషన్లో మామూలుగా తీసుకున్న సమాచారంలోనే ఒక వ్యక్తి దగ్గర తీసుకున్న సమాచారము వాళ్ళు నోట్ చేసుకుంటారు. మళ్ళీ అదే ఫ్యామిలీలో ఇంకొక వ్యక్తి దగ్గర తీసుకున్న సమాచారము నోట్ చేసుకుంటారు. ఈ రెండు నోట్ చేసుకుని
ఈ ఈ ఇద్దరు చెప్పిన దాంట్లో ఏదైనా డిఫరెన్స్ ఉందా అనేది ఫస్ట్ వాళ్ళు చూస్తారు. తర్వాత ఫోన్లు విశ్లేషిస్తారు, లేదంటే ల్యాప్టాప్ విశ్లేషిస్తారు, ఏమైనా ఈమెకు మెయిల్స్ వచ్చినాయా, ఈమె ఎవరికన్నా మెయిల్స్ పెట్టిందా, ఇట్లా రకరకాలు వాళ్ళ కోణాల్లో వాళ్ళు ప్రయత్నం చేస్తారు. కానీ ఏ కారణం లేకుండా మట్టుకు జరగదు. ఆ కారణం ఏంటి అనేది అది పోలీస్ బుర్రలకే ఇప్పుడు అంతుపట్టాలి. ఇప్పుడు మీరు నేను కూర్చుని మాట్లాడుకుంటే మనకి తట్టేది ఏంటి? ప్రాథమికంగా ఆమెకి ఒంటరితనంలో ఉంది. అసలు ఆత్మహత్య చేసుకున్నారు అంటేనే వాళ్ళకి కష్టాలు ఉన్నాయి కాబట్టి చేసుకున్నారు అనుకోవడం కరెక్ట్ కాదు. ఎందుకంటే కష్టాలను అధిగమించగలిగే వాళ్ళు చాలా మంది మన చుట్టూ ఉన్నారు. అందుకని కష్టాల వల్లనే చనిపోతారు అనుకుంటే అసలు దాదాపు 80% పీపుల్ చనిపోవాలి. అంటే కష్టం లేనిది ఎవరికి? అసలు అది కష్టం లేనిది ఎవరికి? ఒక్కొక్కరికి ఒక్కో రకం కష్టం ఉంటుంది. ఇప్పుడు అన్ని బాగుండి బుద్ధిమాంద్యం ఉన్న పిల్లలు పుట్టారనుకోండి, అంతే, అది వాళ్ళకి వాళ్ళు తట్టుకోలేని విషయం అసలు. ఆ కారణంగా డివోర్సులు కూడా అవుతాయి. 80% డివోర్సులు అవుతాయి ఏది బుద్ధిమాంద్యంతో పిల్లలు ఉన్నప్పుడు. సరే, ఇట్లా ఏ రకంగా చూసుకున్నా కానీ ఈమె ఒక మరో కోణం ఈ ఆత్మహత్యకి ఈ మానసిక కారణమేనా లేకపోతే ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అనేది కూడా చూస్తుంటే కొంచెం రోజుకొకటి బయటకు వస్తున్నాయి. ఎందుకంటే మొదటి రోజునే డౌట్ వచ్చింది ఎక్కడ అంటే, అసలు మా సిస్టర్ తోటి నేను ఆ రోజంతా మాట్లాడలేదని వాళ్ళ బ్రదర్ అనటం, వాళ్ళ అమ్మేమో నేను ఇమ్మీడియట్గా వాళ్ళ అత్తగారింటికి ఇన్ఫార్మ్ చేశాను, మా అబ్బాయికి కూడా చెప్పాను అని అనటము. అయితే మా అబ్బాయికి కూడా చెప్పాను అంటే అతనేమో మా అమ్మ నాకు చెప్పలేదు అనటం. ఇక్కడ కొంచెం గందరగోళం కనిపిస్తోంది. ఈ పాయింట్ దగ్గరనే ఇప్పుడు మనకే అర్థమైనప్పుడు పోలీసులకు అర్థం కాకుండా ఉండదు కదా. ఈ పాయింట్ దగ్గరే కొంచెం లాగి పీకినట్టున్నారు. మొత్తానికి ఏదో ఒక కొలిక్ వచ్చే అవకాశం అయితే ఉంది 1-2 రోజుల్లో. వాళ్ళ బ్రదర్ ని కూడా రిమాండ్ కి తీసుకుని అదే విచారిస్తున్నారు. విచారణకు పిలిచారు. విచారణకు పిలిచిన తర్వాత వాళ్ళకి గనక ఈ టెక్నికల్ ఎవిడెన్సెస్ ఫోన్ లో ఉన్న, ఇప్పుడు నేను ఆ రోజు నేను మాట్లాడలేదని అన్నాడు, తీరా చూస్తే గంట సేపు మాట్లాడాడని వచ్చింది. పైగా ఆమె ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిన టైము 6 గంటలని వాళ్ళ అమ్మ చెప్పింది. కానీ కాలేజ్ వాళ్ళు ఏం చెప్తున్నారు, 3 గంటలకే వచ్చి ఆమె తీసుకెళ్ళింది అని చెప్తున్నారు. 3 గంటలకు ఒకళ్ళని, ఈవినింగ్ ఒకళ్ళని తీసుకొచ్చుకుందని చెప్తున్నారు. ఏంటి అసలు ఇది? ఇవన్నీ విశ్లేషిస్తారు. సరే, ఇది కాకుండా సరే ఎవరెంత మోసం చేసినా ఏం చేసినా ఈమె చాలా మందితో కంపేర్ చేస్తే ఈమె ఒక రకంగా లైఫ్ లీడ్ చేస్తున్నారు, స్టేబుల్ గా ఉన్నది. ఆమె ఫైనాన్షియల్ కండిషన్ కావచ్చు, లేదు సోషల్ లైఫ్ కావచ్చు, బాగుంది. ఒక భర్త దగ్గర లేడు అన్న మాటే గానీ మిగతా అంతా బానే ఉంది. ఆమె వెల్ ఎడ్యుకేటెడ్, ఒక మంచి లీడ్ గా వ్యవహరిస్తున్నారు ఒక కంపెనీకి, అండ్ డబ్బుకి కొదవలేదు. కొన్ని పిల్లలు చిన్న పిల్లలు మేనేజ్ చేయలేకపోతున్నాడానికి లేదు, వాళ్ళిద్దరు కొంచెం పెద్ద అయిపోయారు, బాధ్యతలు కూడా కొంతవరకు సగం వరకు తీరాయి, హాస్టల్స్ లో ఉన్నారు. భర్త ఒక్కటి దగ్గర లేదు అనే ఒక రీజన్. బట్ మాట్లాడుకుంటే సరిపోదా అనిపిస్తుంది. అంటే ఇలాంటి మాట్లాడుకోవటాలు ఎన్నో రోజులు అయిపోయి ఉంటాయి. ఇప్పుడు కొంతమందికి ఏమో బయట ఉండి డబ్బులు సంపాదించాలి అని, అంటే వాళ్ళకి ఎంత ఉన్నా గానీ అసలు మనకు ఎంత అవసరం, ఈ అవసరానికి తగ్గట్లు మనం ఎంత సంపాదించుకోవాలి అనే ఒక క్లారిటీ ఉంటుంది. కొంతమందికి ఏమో ఎంత ఉన్న ఆకాశం రాసిచ్చినా వాళ్ళకి సరిపోదు, ఇంకా సంపాదించాలి అనుకుంటారు. ఉన్న వాటిని మర్చిపోయి లేని వాటిని వెతుక్కుంటుంటారు. ఈ మధ్య ఇంకొక ధోరణి ఎక్కువైంది ఈ మధ్య కాలంలో. ఇదివరకటి రోజుల్లో 60 ఏళ్ళు ఉద్యోగాలు చేస్తుండేవాళ్ళు మనకు తెలిసి చాలా మంది. అవును. ఇప్పుడు ఏంటి, మేము 45కి రిటైర్మెంట్ అయిపోవాలి, రిటైర్మెంట్ లైఫ్ తీసుకుంటాము అనే వాళ్ళు ఎక్కువయ్యారు ఇప్పుడు. మిగతా లైఫ్ ఎంజాయ్ చేయాలి. ఏం ఎంజాయ్ చేస్తారు? పని లేకుండా ఎంజాయ్మెంట్ ఏముంటది? అందుకని ఏం చేస్తున్నారంటే ఇప్పుడే ఎక్కువ సంపాదించేయాలి. కంపెనీలు మారటం, ఈ కంపెనీలు మారాలి అంటే కొత్త ఉద్యోగానికి ట్రై చేసేటప్పుడు నువ్వు ఆల్రెడీ నీకున్న స్కిల్స్ కంటే ఏదైనా కొత్త స్కిల్ నేర్చుకోవాలి. అసలు ఎంత పరుగు పందెం అయిపోయిందంటే ఉరుకులు పరుగులు అయిపోయింది. ఈ ఉరుకులు పరుగుల్లో అనారోగ్యం వస్తుంది. మామూలుగా బీపీలు, షుగర్లు ఇట్లాంటివే కాకుండా స్పాండిలైటిస్ లాంటివి, అలాగే మానసికంగా కూడా స్ట్రెస్కి గురవుతున్నారు, ఒత్తిడికి గురవుతున్నారు. ఇవన్నీ లెక్క వేయట్లేదు. వీటన్నిటిని మర్చిపోవటానికి వీకెండ్ పార్టీలు,
ఇవాళ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఉన్నంత మానసిక ఒత్తిడి ఇవాళ ఏ ఫీల్డ్లోనూ లేదు. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే డాక్టర్స్, ఆ ఇద్దరే బాగా ఎక్కువ ఒత్తిడికి గురవుతున్నారు. అయితే ఈ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో వాళ్ళు ఈ ఉద్యోగం ఎన్నాళ్ళు ఉంటుందో తెలీదు. అందుకని కొత్త స్కిల్స్ నేర్చుకోవాల్సి రావటం. అందుకని ఏం చేస్తున్నారు అంటే ఒక్కొక్కళ్ళు 2 ఉద్యోగాలు చేయటం, ఇలా చాలా జరుగుతున్నాయి. అవును. అయితే ఈ ప్రాసెస్లో మనం కుటుంబానికి ఎంతవరకు ఎంత ప్రాధాన్యత ఇవ్వాలి, కుటుంబ సభ్యులతో ఎలా గడపాలి అనే విషయంలో కూడా క్లారిటీ లేదు. అవును. ఈ మధ్య కాలంలో కూడా ఒక 2-3 మీరు ఎక్కువ పని చేయాలి, ఎక్కువ గంటలు పని చేయాలి అని కొంతమంది మాట్లాడితే మనం చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యాం. ఎందుకంటే ఏ వ్యక్తికైనా ఉండేది 24 గంటలు. అంతే. ఒక 8 గంటలు పని చేసుకోవాలి, 8 గంటలు నిద్రపోవాలి, 8 గంటలు మిగతా కార్యక్రమాలు కుటుంబంతో గడపటం కావచ్చు, ఏదన్నా కానీ ఇంటి పనులు ఏమన్నా చూసుకోవటం కానీ ఇవన్నీ చేసుకోవాలి. మేనేజ్ చేసుకోవాలి 24 గంటలు. అంతేగాని ఎక్కువ జీతం వస్తుందని 14 గంటలు 15 గంటలు పనిచేస్తే యంత్రాల్లో అయిపోతే ఒకప్పుడు పాత రోజుల్లో ఉండేది, ఒక 100-150 సంవత్సరాల క్రితం ఇలాగే ఉండేది. అసలు సండే ఫాదర్ అని పిలిచేవాళ్ళు, అవును, సండేనే కనిపించేవాళ్ళు. అవును. పిల్లలు నిద్రపోయిన తర్వాత ఇంటికి వచ్చేవాళ్ళు, పిల్లలు లేవకముందు పనికి వెళ్ళిపోయేవాళ్ళు. అవును. ఈ స్ట్రెస్ లో నుంచే ఆడవాళ్ళు కూడా పనిచేయటం మొదలైంది. ఫస్ట్ ఇప్పుడు ఇద్దరు అలాగే తయారయ్యారు. అక్కడ వెస్ట్రన్ కంట్రీస్ లో అలా ఉన్న పరిస్థితుల్లో ఇండియాలో ఆడవాళ్ళు ఇంటి పనులు, ఈ గేదెలు చూసుకోవటాలు, కోళ్లు పెంచుకోవటాలు, అట్లాంటి పనులు లేదంటే వ్యవసాయం పనులు చేసుకునే వాళ్ళు తప్పితే వీళ్ళు చదువుకునే ఉద్యోగాలకు వెళ్ళింది లేదు. ఎప్పుడైతే మనకి ఖర్చులు పెరిగాయో, లైఫ్ స్టైల్స్ మారుతున్నాయో, వెస్ట్రన్ ప్రభావం మన మీద పడి పెరిగే కొద్దీ వాటిని అందుకోవాలని వెళ్తూ ఉంటారు. అందుకని ఇక్కడ కూడా చదువుకోవడం, ఉద్యోగాలు చేయడం ఎక్కువైంది. ఇది ఫ్యామిలీ బ్యాలెన్స్ లో కొంచెం ఇబ్బంది వస్తుంది. రైట్, అది కరెక్ట్. ఈ ఫ్యామిలీ బ్యాలెన్స్ లో ఇబ్బంది రావడం ఒక ఎత్తు అయితే, కొంతమంది భర్తలు, అందరూ కాదు, భార్య ఆర్థికంగా వాదోడుగా ఉంది అనుకున్నప్పుడు వీళ్ళు బాగా స్పెండ్ చేయటం నేర్చుకున్నారు భర్తలు. ఇప్పుడు ఇదివరకు ఒక్కళ్ళే పనిచేసేటప్పుడు ఇంటికే సరిపోయాయి ఆ డబ్బులు. అందుకని ఏంటి, ఇలా ఎన్ని రోజులు సెటిల్ కాకుండా ఉంటాము అనే ఉద్దేశం ఉన్నప్పుడు ఆడవాళ్ళు కూడా వేడి నీళ్ళకి చన్నీళ్ళకి వేడి నీళ్ళను ఏదో ఒకటి చేసేవాళ్ళు. చేస్తున్నప్పుడు ఇద్దరు కలిసి ప్లాన్ చేసుకుని, భవిష్యత్తు అవసరాలకి పొదుపు చేసుకుని ఫ్యామిలీని బాగా లీడ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఏంటంటే భార్య వచ్చేసింది కదా, ఆమె చూసుకుంటది కదా, నాకు చల్మోహన్ రంగా అన్నట్లు ఉన్నారు, వాళ్ళు కూడా ఉన్నారు. అప్పుడు ఈ మహిళల పరిస్థితి ఏమవుతుంది అంటే, ఇదిగో వాళ్ళు బాధ్యతల నుంచి తప్పించుకుంటున్నారు, వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు, నేనేమో గానిగద్దులాగా ఇంట్లోనూ చేస్తున్నాను, బయట చేస్తున్నాను. పైగా ఈ ఒక 10 సంవత్సరాల లోపు నుంచి మార్పు వచ్చింది. కానీ చాలా మందిలో మగవాళ్ళు కూడా ఇంటి పనులు చేస్తున్నారు, పిల్లల్ని చూసుకోవడం నేర్చుకుంటున్నారు, హస్బెండ్ డైపర్లు మారుస్తున్నాడు, ఇప్పుడు కొంతవరకు మారింది, వంట చేస్తున్నారు, కొంతమంది ఇద్దరు కలిసి వంట చేసుకుంటున్నారు. ఇది అంటే ఆమెకి ఆఫీస్ వర్క్ ఉంది కాబట్టి నేను కూడా ఉండాలి, చేదోడు వాదోడుగా ఉండాలి అనే ఇది మార్పు వచ్చింది. మరి ఇట్లాంటి మారుతున్న పరిస్థితుల్లో కానీ కొంతమందికి ఏమవుతుంది అంటే, ఇలా భర్తలు మారకపోవటము, వాళ్ళు ఎక్కువ ఖర్చు పెట్టడము అయ్యేసరికి వీళ్ళు కుంగిపోతున్నారు మహిళలు. కుంగిపోయినప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు మానసిక పరమైన ఇబ్బందులకు గురవుతున్నారు. కానీ మనము ఇంత మార్పు చెందారని అనుకుంటున్నాం, ఇప్పుడు ఇదంతా మార్పు కదా, పాజిటివ్ చేంజ్ కదా ఇదంతా. ఈ పాజిటివ్ చేంజ్లోంచి వస్తున్న ఛాలెంజెస్ని అధిగమించే విషయంలో మటుకు వెనకబడిపోతున్నాం. అది నిజం మేడం. ఎందుకంటే దాని ద్వారా వచ్చే ఇన్కమ్ ని తీసుకుంటున్నారు, స్ట్రెస్ ని తీసుకుంటున్నారు కానీ ఈ స్ట్రెస్ ని ఎట్లా మేనేజ్ చేసుకుందాం అనేది తెలియట్లేదు. ఇది తెలియాలి అంటే కొంతమంది మల్టీ టాస్కింగ్ చేసే వాళ్ళు ఉంటారు, అది వేరు. అందరూ చేయలేరు. చేయనప్పుడు ఏం చేయాలి, వాళ్ళకు వాళ్ళు పరిష్కారం చేసుకోలేనప్పుడు
భార్యాభర్త కూర్చుని ఒకళ్ళనొకళ్ళు ఓదార్చుకుని ఒకళ్ళకొకళ్ళు మంచి మాటలు చెప్పుకుని ఒకరి బాధను ఇంకొకరు అర్థం చేసుకుని సపోర్ట్ సిస్టమ్ ఉంటేనేమో అది వేరు విషయం. ఇవేవి లేనప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు మానసిక సమస్యలకి బారిన పడుతున్నారు. రైట్. పడినప్పుడు ఏం చేయాలనేది తెలియట్లేదు. పైగా ఇంకొకటి ఏంటి, తెలిసినా కానీ సొసైటీలో ఏమనుకుంటారో, నేను ఒక సైకియాట్రీ హాస్పిటల్లో కనిపిస్తే అక్కడ నాకు ఎవరన్నా తెలిసిన వాళ్ళు వస్తే గనక అదే టైంకి ఏమనుకుంటారో అనే ఒక స్టిగ్మా ఉంది మన సొసైటీలో ఈ మానసిక సమస్యల మీద. రైట్. మనం మనకు అర్థం అవుతూ ఉంటది, కానీ వెళ్ళాలి అంటే అండ్ పక్క కుటుంబ సభ్యులకు కూడా అర్థమైనా డీప్ గా తీసుకోరు. ఉండదేమో లేదో, ఏం లేదు, ఏం కాదు, నీకేం కాదు రైట్ అని చెప్పే కొట్టి పారేస్తా ఉంటారు. రైట్. అయితే నిన్న మొన్న ఒక వీరేంద్ర గారు అని చెప్పి ఒక ఆయన చెప్తున్నారనమాట ఈ సమస్య గురించి మాట్లాడుతూనే. ఒక భార్య సూసైడ్ చేసుకుంది. అయితే ఆ భర్త స్ట్రెస్లోకి వెళ్ళి ఆయన దగ్గర కౌన్సిలింగ్కి వచ్చాడంట. అయితే మరి ఫాస్ట్ హిస్టరీ అడుగుతారు కదా, అడిగినప్పుడు మీ వైఫ్ మీతో ఏమంటూ ఉండేది ఏంటి అంటే, నన్ను ఎవ్వరు గుర్తించట్లేదు, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నా అవసరం ఎవరికీ లేదు, నేనున్నా ఒకటే నేను పోయినా ఒకటే అని ఆవిడ అంటూ ఉండేది. అంటూ ఉన్నప్పుడల్లా నేనే అలా ఏం కాదు పట్టించుకోవద్దు, అలా ఆలోచించొద్దు, నీకేంటి అది ఇది అంటా ఉండేవాడిని. కానీ తను దాన్ని నేను ఓరడించిన దాన్ని తను రిసీవ్ చేసుకోలేదు అనే సంగతి నాకు తెలియలేదు అంటే, మరి ఇప్పుడు మీరు వచ్చారు కదా కౌన్సిలింగ్కి, అప్పుడు ఎందుకు తీసుకెళ్ళలేదు అంటే, అసలు తనకంత సమస్య ఏముంటది అనుకున్నాను. అంటే ఎవరు పడ్డ బాధ వాళ్ళకే తెలుస్తుంది. అతను పడ్డాడు కాబట్టి తెలిసింది, ఆవిడ పడ్డ బాధ ఇతను గుర్తించలేకపోయాడు. అందుకని ఏంటంటే భార్యాభర్తలు విధిగా, భర్తకు బాగలేకపోతే భార్య, భార్యకు బాగలేకపోతే భర్త, వీళ్ళు ఈ అవసరంలో ఉన్నారు అని గుర్తించాలి. కరెక్ట్. అది ఇది గుర్తిస్తే గనక చాలా మనం ఫేస్ చేస్తున్న చాలా ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ దొరుకుతుంది. ఇప్పుడు విజయశాంతి రెడ్డి దగ్గరకు వద్దాం. ఇప్పుడు ఈవిడ ఒక రకమైన ఒంటరితనం, నిన్న మొన్నటి దాకా పిల్లల బాధ్యతలు, ఇప్పుడంటే హాస్టల్కి వెళ్ళారు కానీ మొన్నటి వరకు ఆవిడ దగ్గర ఉండేవాళ్ళు. ఉన్నంతసేపు ఆవిడకి ఏంటి అంటే ఆఫీసు, వర్క్, ఇంటికి రాగానే పిల్లలు, వాళ్ళ చదువులు, మంచి చెడు అన్నీ చూసుకుంది. ఇప్పుడు ఇద్దరు హాస్టల్కి వెళ్ళిపోయారు. ఆమెకి ఒక్క క్షణం అనిపించుండదా గానుగెద్దు జీవితం అని? వెనక్కి తిరిగి చూసుకుంటే ఏముంది నా జీవితంలో, ఏముంది? మళ్ళీ ఆఫీస్లో అందరూ కలిసి వెళ్తూ ఉంటారు, భార్యాభర్త ఇద్దరు పార్టీలకు వస్తూ ఉంటారు, ఫంక్షన్స్కి అటెండ్ అయ్యే దగ్గర కూడా ఏంటి మీ ఆయన ఇంకా ఇండియా రాలేదా, ఏంటి ఇంకా సంపాదనైనా, ఇంకెప్పుడు కలిసి ఉంటారు మీరు, ఇట్లాంటి మాటలు ఇవన్నీ ఆమె ఫేస్ చేసి ఉంటుంది ఖచ్చితంగా. కానీ వాళ్ళందరూ ఈమెను బాధ పెట్టాలని అని ఉండకపోవచ్చు, కానీ సొసైటీలో కామన్ గా వింటుంటాం, కామన్ గా వస్తూ ఉంటాయి. ఇంకా ఏంటిది అంటే అతనికేమో డబ్బు మీద వ్యామోహం ఉన్నది అనేది ఖచ్చితంగా అర్థమవుతుంది. అదే ఈమెకుండి ఈమె పంపించింది అనుకోండి, డబ్బులు ఎంజాయ్ చేయడానికైనా బతికుండేదిగా, ఎందుకు చచ్చిపోయేది? ఇక్కడ మనకి క్లియర్ కట్గా కనిపిస్తుంది ఏంటి అంటే, ఈమె వీటన్నిటి మధ్యలో నుంచి అసలు నాకు సెలవేది అనే ఒక పరిస్థితికి ఆమె వెళ్ళిపోయింది. సరే, ఈమె వెళ్ళిపోయినా పిల్లల్ని ఎందుకు తీసుకెళ్ళింది? ఇక్కడ ఇది క్వశ్చన్ ఏంటి అంటే, పిల్లల్ని పెంచడానికి, అదే నా పిల్లల్ని ఎవరు చూసుకుంటారు అనే ఒక కాన్సెప్ట్ లోనే చాలా మంది తల్లులు తీసుకెళ్తారు. ఆమెకి భర్త మీద నమ్మకం లేదు, అంత అతను తీసుకుంటాడు, బాధ్యతగా పిల్లల్ని పెంచి పెద్ద చేస్తాడు, నా అంత బాగా చేస్తారు అని అనుకోకపోయి ఉండొచ్చు. అలాగే మరి తల్లో లేకపోతే వాళ్ళ మీద కూడా నమ్మకం ఉండకపోవచ్చు. పైగా ఇంకొకటి ఏంటి అంటే, ఈ ధైర్యంగా ఉన్నారు, ఈ దేవతలు అనే ఒక బిరుదులు ఉంటాయి చూసారా, ఆడవాళ్ళకి అంతంత బిరుదులు ఇవ్వద్దండి, వాళ్ళు మనుషులే, చెయ్యగలరు కదా అని ఎంతవరకు లిమిట్ ఉంటుంది, ఎంతవరకు ఎంత. ఇప్పుడు గాడిద మోస్తుంది కదా అని ఎంత బరువు వేస్తాము? రైట్. గాడిద వెన్నుముక ఇరిగిందాకా వెయ్యం కదా, ఎప్పుడు ఒకసారి కుప్పకూలిపోవటం ఖాయం. ఇప్పుడు ఆ పరిస్థితిలోనే ఆమె వెనక్కి తిరిగి చూసుకుంటే ఆమెకి ఏం కనిపించట్లేదు, అతనేమో రావట్లేదు, నా అనే వాళ్ళు ఎవరు చుట్టూ కనిపించలేదు. కనిపించలేదు. ఈ ప్రాసెస్ లో
ఈమె వెల్ సెటిల్డ్, ఉమ్, ఎందుకంటే అతను సంపాదిస్తున్నాడు. ఉమ్. ఆ ఆర్థిక ఇబ్బందులు ఏం లేవు. ఇబ్బందులు లేకపోగా ఉమ్. అతను సంపాదించే డబ్బులు కూడా ఈవిడికే పంపిస్తాడంట. రైట్ రైట్, అవును. ఈవిడే మేనేజ్ చేస్తుంది ఇవన్నీ. ఈ ప్రాసెస్లో ఎవరైనా ఈమెని ఉమ్. మిస్ మిస్ హ్యాండ్లింగ్ చేశారా డబ్బుల విషయంలో, రైట్. ఈమెను ఏమన్నా వాడేసుకున్నారా, ఉమ్. ఈమెకి ఆ బాధ కూడా ఉండుండొచ్చు. ఉండొచ్చు. ఏంటి నేను ఇలా అయిపోయాను. ఉమ్. పైగా ఈ అతి ఆత్మవిశ్వాసం ఉంటుంది చూసారా, ఉమ్. ఉమ్. ఆత్మవిశ్వాసం ఉండడం వేరు, అతి ఆత్మవిశ్వాసం ఉండటం వేరు. ఉమ్. ఈ అతి ఆత్మవిశ్వాసం ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఏదైనా ఛాలెంజ్ తీసుకుంటానికి రెడీ అయిపోతారు, ఉమ్. ఛాలెంజ్ తీసుకుంటారు. కానీ ఒక్క పాయింట్లో బర్న్అవుట్ వచ్చింది అంటే అక్కడ కొలాప్స్. అక్కడ కొలాప్స్ అయిపోయి అప్పుడు వెనక్కి తిరిగి చూస్తారు. ఇప్పుడు అలా చేసి ఉండాల్సింది కాదు, ఇప్పుడు ఇలా చేసి ఉండాల్సింది కాదు, వీళ్ళని నమ్మి ఉండాల్సింది కాదు, వాళ్ళని నమ్మి ఉండాల్సింది కాదు. ఈ క్వశ్చన్ చేసుకున్నప్పుడు ఈ క్వశ్చన్ చేసుకున్నప్పుడు ఆమెకి ఎటు చూసినా సరే ఉమ్. ఆమెకేమి హోప్ కనిపించాల లైఫ్లో. ఉమ్. పైగా ఈ పిల్లల్ని వదిలేయడానికి నా అంత సమర్థవంతంగా ఎవరూ చూసుకోరు. అదే ఈమె గనక ఏ సంవత్సరం క్రితమో 2 సంవత్సరాల క్రితమో ఈమె కానీ ఏ కౌన్సిలింగ్కో వెళ్ళుంటే ఒక థెరపిస్ట్ని సైకాలజిస్ట్ని కలిసి ఉంటే గనక ఆవిడకి విడమర్చి చెప్పుండేవాళ్ళు వాళ్ళు. రైట్. ఇంకెంత ఒక 5 ఏళ్ళు పిల్లలు సెటిల్ అయిపోయేవాళ్ళు. సెటిల్ అయిపోయేవాళ్ళు. అంతగా అయితే మీరు బ్రేక్ తీసుకోండి, ఒక 6 నెలలు బ్రేక్ తీసుకోండి. 6 నెలల పాటు ఎక్సర్సైజ్ చెయ్యండి, లేదా మెడిటేషన్ చెయ్యండి, ఇంకోటి చెయ్యండి, లేదన్నా ఏదైనా ట్రిప్కి వెళ్ళండి. ఇప్పుడు సోలో ట్రిప్స్ కూడా చాలా మంది వెళ్తున్నారు ప్రశాంతత కోసం. కోసం సోలో ట్రిప్స్ డబ్బులు వెళ్తున్నారు. పక్కన పెడితే మానసికంగా చాలా వీక్ అయిపోతున్నారు కాబట్టి దాన్ని స్ట్రాంగ్ చేసుకోవడం కోసం వెళ్తున్నారు. ఇప్పుడు ఒక నెల రోజులు వాళ్ళ పిల్లల బాధ్యత వాళ్ళ బ్రదర్కి అప్పచెప్పి, అంటే హాస్టల్స్కి ఏమైనా ఫుడ్ ఇవ్వటం కానీ అవన్నీ అప్పచెప్పి ఒక నెల రోజులు హస్బెండ్ దగ్గరికి వెళ్ళొచ్చు. రైట్. ఇవేమీ చేయలేదు అంటే ఆవిడ ఏటిని ఆవిడ నమ్మలేదు అని. అంటే నేను ఒంటరి దాన్ని అయిపోయాను, ఇంకా నాకు ఎవరు లేరు fix అని ఫిక్స్ అయిపోయింది. అండ్ ఇక్కడ ఇంకో కోణం మేడం, ఇప్పుడు మీరు అన్నట్లు వాళ్ళ బ్రదర్ గానీ మదర్ గానీ చెప్పే ఆన్సర్స్ డిఫరెంట్ గా ఉన్నాయి. అంటే మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అని అంటూ ఉంటారు కదా, అది నిజమైందేమో. అంటే ఈవిడ ఆర్థికంగా బలంగా ఉండడం వల్ల వాళ్ళ ఆయన బాగా సంపాదిస్తున్నారు, ఆల్మోస్ట్ వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ. సో అందుకని ఇక్కడ ప్రెషర్ పెరిగిందా, ఆర్థికంగా తన్ని తీసుకోవాలి తన దగ్గర నుంచి అనుకునే ప్రెషర్ పెరగడం వల్ల ఒక రీజన్ అనుకోవచ్చు. అది కూడా ఉండొచ్చు. కానీ ఉమ్. ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే వాళ్ళకి బాగా ఇవ్వాలి అని ఉంటది, వాళ్ళకి ఇస్తారు. కానీ మళ్ళీ ఏం కోరుకుంటారు, నేను నీకు ప్రేమ ఇచ్చాను, కనీసం అది ఇవ్వండి, నువ్వు నాకు ఇవ్వలేదు. అది కూడా కోరుకుంటారు. అవును. నీ బాధ్యత నేను తీసుకున్నాను, నా బాధ్యత నువ్వు తీసుకోలేదు అనే ఒక ఫీలింగ్ వచ్చింది అనుకోండి, అసలైన ఒంటరితనం ఇది. పక్కన మనుషులు లేకపోవటం కాదు, నేనేదైతే ఫీల్ అవుతున్నానో ఈ కుటుంబం కోసం నువ్వు ఫీల్ అవ్వట్లేదు అనేది భర్త మీద కోపము, బాధ, ఉక్రోషం. అలాగే తల్లి అన్న కొంచెం డిఫరెంట్గా మాట్లాడుతున్నారు, ఏదో సంథింగ్ ఉంది అక్కడ. ఏమీ లేకుండా అయితే పోని భర్తని ఎలాగో డబ్బులు ఇస్తున్నాడు, ఆయన నన్ను పట్టించుకున్నా పట్టించుకోకపోయినా నాకు ఒక తల్లి ఉంది, నాకు ఒక అన్న ఉన్నాడు అనే ఒక భరోసా కూడా ఈమెకు లేకుండా అయిపోయింది. సో అందరూ నా దగ్గర నుంచి ఏదో కోరుకుంటున్నారు కానీ నాకెవరు లేరు, ఇవ్వట్లేదు. అది డబ్బులే కాదు, ఈవెన్ ప్రేమ అయినా, ఒక భరోసా, ఒక సహకారం, ఒక భరోసా. కరెక్ట్. ఇప్పుడు అండి మనుషులు పూర్తిగా ఒంటరి వాళ్ళు నన్ను అడిగితే. అవును. వాళ్ళకున్న ఏకైక స్నేహితుడు కానీ స్నేహితురాలు కానీ ఫోనే. అంతే. ఫోన్లో ఏ డౌట్ వచ్చినా ఫోన్నే అడుగుతారు, ఏదున్నా ఫోనే. ఆఖరికి చిన్న లెక్కలు వేసుకోవడానికి కూడా క్యాలిక్యులేటర్ వాడుతున్నాం, ప్రతి ఫోన్ నెంబరు ఫోన్లో ఫీడ్ చేస్తున్నాం. ఈ టెక్నాలజీ ఎక్కువైపోవటం కూడా, టెక్నాలజీ ప్రోగ్రామింగ్ చేసినంత వరకే మనతో మాట్లాడుతుంది, అంతే. ప్రోగ్రామ్ చెయ్యని విషయాలు మనతో మాట్లాడదు కదా. ఒక మనిషే ఇంకొక మనిషితోటి ప్రోగ్రామ్ చేసినా చెయ్యకపోయినా సందర్భాన్ని బట్టి, అవసరాన్ని బట్టి రియాక్ట్ అవ్వగలుగుతారు. అవును. ఆ ఫీలింగ్ రాదు, మిషన్లతో మనుషులతో వచ్చిన ఫీలింగ్ రాదు. అయితే ఇక్కడ ఇంకొకటి మేడం మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, సూసైడ్ కేసులు చాలా చూసాం, చాలా కేసుల్లో. అండ్ రీసెంట్ డేస్లో చిన్నపిల్లలు, అదే ఈవెన్ స్కూల్ ఏజ్ వెళ్ళే వాళ్ళు, స్కూల్ ఏజ్ పిల్లలు లేదా కాలేజ్ పిల్లలు కూడా, అంటే అంత పెద్ద పిల్లలు, ఇక్కడ ఆవిడకి 2 పిల్లలు కూడా మాట్లాడకుండా వాళ్ళిద్దరూ వాళ్ళ అమ్మతో పాటు సూసైడ్ అనగానే, అంటే వాళ్ళకి ఇంత తెలియదు, ఆవిడకి చాలా తెలిసి ఉంటుంది కానీ
వాళ్ళకి రీజన్స్ ఏంటంటే ఒకటి 2 రీజన్స్ చెప్పుంటారు. బట్ వాళ్ళు కూడా అంటే చావడం అనేదే ప్రతిదానికి పరిష్కారం అని ఈ యువతలో ఈ జనరేషన్‌లో పెరుగుతోందా అనిపిస్తోంది. మరంటే ఈ జనరేషన్ పిల్లలకి ఇంకా స్ట్రెస్ రాలేదు, బాధ్యతలు రాలేవు. ఇంకా చెప్పాలంటే వాళ్ళ కంప్లీట్ లైఫ్‌లోకి ఎంటర్ అవ్వలేదు. మరి ఈ జనరేషన్ వాళ్ళకి అసలు ఇలాంటి సిట్యుయేషన్స్ వస్తే ఎలా బయటపడాలి అంటే ఏం చెప్తారు? ఏం లేదండి. హ్మ్. స్కూల్స్‌లో, హ్మ్. కాలేజెస్‌లో, ఆఫీసుల్లో ప్రతి చోట సైకాలజిస్ట్ ఉండాలి. హ్మ్. ఇది రైట్. ఒక ఖచ్చితంగా ఉండాలి. హ్మ్. వీళ్ళు పనిగట్టుకొని సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి అపాయింట్మెంట్ తీసుకొని అప్ వెళ్ళి కౌన్సిలింగ్కి వెళ్తారు అనేది అందరూ చెయ్యరు. అందుబాటులో ప్రతి చోట ఒక సైకాలజిస్ట్ ఉన్నారనుకోండి, హ్మ్. కనీసం అడుగులు అటు వేస్తారు. వేసి వాళ్ళ మనసులో ఉన్నది చెప్తారు. అసలు కొంతమందికండి జస్ట్ ఉన్నదంతా కక్కేస్తే కూడా రిలీఫ్ అయిపోతారు. రిలీఫ్ అవును. వచ్చేస్తుంది వాళ్ళకి. హ్మ్. ఇదివరకటి రోజుల్లో వాళ్ళ బాధని చెప్పకుండా ఎవరి బాధో అని కూడా వేరే వాళ్ళతో చెప్పేవాళ్ళు. పంచుకునేవాళ్ళు. అవును. ఇప్పుడు అరుగుల మీద కూర్చుంటే ఆడవాళ్ళు అరుగుల మీద కూర్చుని కబుర్లు చెప్పుకునేవాళ్ళు. హ్మ్. మగవాళ్ళు చెట్ల కింద కూర్చుని ఆ రచ్చబండల దగ్గర కబుర్లు చెప్పుకుంటా ఉండేవాళ్ళు. ఇలా ఒక మానవ సంబంధాలు దూరమైపోతున్నాయి. దూరం అయిపోయినాయి. అసలు టీవీ వచ్చిన తర్వాతే మానవ సంబంధాలు తగ్గిపోయినాయి. హ్మ్. ఫోన్ వచ్చాక ఇంక మొత్తం ఎవరి ఫోన్ వాళ్ళకి ప్రతి ఇంట్లో. ప్రతి ఇంట్లో ఇవాళ మినిమం నలుగురు మనుషులుంటే 4 ఫోన్లు ఉంటున్నాయి. అంతే. పక్క రూమ్స్‌లో ఉన్న ఫోన్ చేసుకునే వాళ్ళని చూసా. మెసేజ్‌లు. హ్మ్. మా ఇల్లు కూడా దానికేం అతీతం కాదు. మీ ఇల్లు అతీతం కాదు. ఇప్పుడు మనం ఇలా మాట్లాడుకుంటున్నాము అంటే ఈ తప్పులు మనం కూడా చేస్తున్నాం తెలుసో చేస్తున్నాం. తెలియకో. హ్మ్. తెలిసినా దాన్ని అవాయిడ్ చెయ్యాలి అని అనిపించినా చేయలేకపోతున్నాం. అంటే టెక్నాలజీలోకి అలా మనం కూరుకుపోతున్నాం. హ్మ్. దీని నుంచి బయటికి రావాలి. అవును. దీని నుంచి అవసరం. బయటకొచ్చి అసలు మనకి సంతోషంగా ఉండటానికి ఏంటి అనేది వెతుక్కోవాలి. ఒక పెట్స్‌ని పెంచుకోవటము, హ్మ్. లేతే మొక్కలు పెంచుకోవటము, లేకపోతే ఎక్సర్సైజ్ చెయ్యటము, లేదు దేవుడిని నమ్మేవాళ్ళు కాస్త గుడికెళ్ళడము. ఏదో ఒకటి ప్రతి మనిషికి ఒక అవుట్‌లెట్ అనేది పెట్టుకోవాలి. అవును. ఖచ్చితంగా. పెట్టుకోకపోతే ఇలాగే అవుతది. డెఫినెట్లీ. అండ్ ఈ సొసైటీ మారాల్సిన అవసరం నిజంగా ఉంది. అంటే ఆలోచన విధానాలు మారిపోతున్నాయి. టెక్నాలజీ వస్తుంది ఒప్పుకుంటాం కానీ, అభివృద్ధి చెందుతున్నాం. అలాగే దాంతో పాటు ఆత్మకి ప్రశాంతత ఇవ్వడము, శాంతి ఇవ్వడం కూడా డెఫినెట్లీ మన మనశ్శాంతి ఈజ్ మోర్ ఇంపార్టెంట్ కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు అట్‌లీస్ట్ ఇన్ని సంఘటనలు చూసిన తర్వాతైనా సెల్ఫ్ కాన్షియస్‌నెస్ తెచ్చుకొని మారతారని నిజంగా ఆశిస్తున్నామండి. ఖచ్చితంగా మారాలి. చిన్నవాళ్ళైనా. హ్మ్. నిన్న ఇంకొక ఘటన కూడా జరిగింది. హ్మ్. ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీరు హ్మ్. హుస్సేన్ సాగర్‌లో దూకి హ్మ్. చనిపోయింది. హ్మ్. హ్మ్. దానికి కూడా చాలా రీజను వెనక ఉంటాయి. చూసుకుంటే వాళ్ళ అమ్మ పెళ్లి తర్వాత మనతోనే ఉంటది అనే ఒక ఈమె అబ్లిగేషన్ పెడితే హ్మ్. ఆహ్, పెళ్లి కొడుకులు చాలా మంది రిజెక్ట్ చేశారు హ్మ్. అనేది ఆ అమ్మాయి బాధ. బాధ. అయితే నిజంగా గూడా అదే ఒక అబ్బాయి చెప్పాల్సిన అవసరం ఉంటదా? మా హ్మ్. అమ్మ, నాన్న మనతోనే లేదు. ఉంటారు అని. లేదు. ఒక అమ్మాయి ఎందుకు చెప్పాల్సొస్తుంది? హ్మ్. ఎందుకు ప్రేయర్ ఇంకా గూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సొస్తుంది? ఇంకా గూడా మారలేదేమో సొసైటీ కదా! మారలేదు. అంటే కొంతవరకి మారిందనుకున్నప్పుడు గూడా ఆలోచనా ధోరణిలో ఇంకా ఆ పాతకాలం ఈ పద్ధతులు కొనసాగిస్తున్నాం. ఆ అమ్మాయి చదువుకునుండాలి, హ్మ్. అందంగా ఉండాలి, మంచి ఫ్యామిలీ నుంచి రావాలి, రేపు ఉద్యోగం చెయ్యాలి, పెళ్లి ఘనంగా చేసే పరిస్థితి ఉండాలి. హ్మ్. అలాగే వస్తూ వస్తూ తన వాటాని తను తెచ్చేసుకోవాలి. వాటా తెచ్చుకోవాలి గానీ బాధ్యతలు తెచ్చుకోకూడదు. రైట్. ఇవాళ చాలామంది అబ్బాయిల పరిస్థితి, అబ్బాయిల తల్లిదండ్రుల ఆలోచనలు ఇవే. హ్మ్. రైట్. మరి అలాంటప్పుడు ఆ ఉద్దేశం ఉండబట్టే ఆ అబ్బాయిలు రిజెక్ట్ చేశారు. హ్మ్. అయితే ఈ ఈ తల్లికి అర్థం కావాల్సింది ఏంటంటే, సరే అబ్బాయిలు రిజెక్ట్ చేశారు. జీవితానికి పెళ్ళే పరమావధి కాదు. ఇంకొన్నాళ్ళు వెయిట్ చేయొచ్చు. హ్మ్. ఓకే. రైట్. ఇప్పుడు నువ్వు చనిపోయావు. అసలు నువ్వంటూ ఉంటే కదా మీ అమ్మని చూసుకునేది. ఆ! ఆ ఆలోచన ఎందుకు రాదు? లాజిక్. హ్మ్. అస్సలు మానసిక సమస్యలు ఉన్నాయి హ్మ్. అంటేనే లాజిక్ మిస్ అవుతారు. అవును. అంటే 10 ఏళ్ల ఒక తర్వాత ఎప్పుడో ఏదో జరగబోతుందని ఆలోచించింది తప్ప 10 ఏళ్ల తర్వాత మా అమ్మని చూసుకునేది ఎవరు అని. బట్ ఈ ఈ క్షణం ఎవరు ఈ చూసుకుంటారు? క్షణం ఎవరు చూసుకుంటారు? హ్మ్. అసలు కాదు నువ్వంటూ బతికుంటే, డబ్బు సంపాదిస్తుంటే హ్మ్. మీ అమ్మని ఓల్డ్ ఏజ్ హోమ్‌లో పెట్టొచ్చు. హ్మ్. లేదు ఏదైనా హోమ్‌లో చేర్పించొచ్చు. ఏదైనా చేయొచ్చు. హ్మ్.
అసలు ఇప్పుడు నువ్వు లేవు, ఉమ్. ఇప్పుడు ఎవరు చూస్తారు ఆ తల్లిని? చూడరు, ఆవిడకి ఇంకా మానసికంగా ఇంకా క్షోభ పెట్టినట్లే కదా. అసలు ఈమెకి ఈ హోప్ పోవడం ఒకటి, ఉమ్. లాజిక్ మిస్ అవ్వడం ఒకటి, అవును. ఈ రెండు కూడా మానసిక సమస్యలకి ఇవి ఇవి ఇలాంటివి ఇండికేషన్స్. అవును. ఇప్పుడు ఈమె కూడా ఉమ్. ఒక సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళుంటే కొంతవరకు సెట్ అయిపోయారు. సెట్ అయ్యి ఉండేది. అవును. సరే, కనీసం సూసైడ్ అయితే చేసుకునేది కాదేమో. సూసైడ్ అయితే చేసుకునేది కాదు, కొంత Right. ఎంతో కొంత స్ట్రగుల్ అయ్యేదేమో, కానీ సూసైడ్ అయితే చేసుకునేది కాదు. నిజం మేడం. అందుకోసం ఏంటంటే ఇవాళ ఎవరైనా సరే, పైగా ఇంకొక 2 విషయాలు చెప్పాలి. ఉమ్. ఎవరికైనా అలా సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి కానీ వెళ్ళలేకపోతున్నాము అనుకునే వాళ్ళకి మన సొసైటీలో సపోర్ట్ సిస్టమ్స్ ఉన్నాయి. ఉమ్. అవేంటంటే భూమిక హెల్ప్ లైన్ కానీ, ఉమ్. రోష్ని హెల్ప్ లైన్, ఉమ్. ఈ 2 హెల్ప్ లైన్స్ ఉన్నాయి. ఉమ్. ఇవి 24 hours పనిచేస్తాయి. ఓకే. మీకు ఎప్పుడన్నా అనిపించింది, ఏమన్నా ఏదన్నా అనిపిస్తే అనిపిస్తే ఆ 2 హెల్ప్ లైన్లకి ఫోన్ చేయండి. షూర్. అసలు హెల్ప్ లైన్లు చూడటం ఎట్లాగో తెలియని వాళ్ళు ఆత్మహత్యలు చేసుకోరండి. అవును, కరెక్ట్. అసలు చదువుకున్న వాళ్ళే చేసుకుంటున్నారు. ఇప్పుడు ఈ చదువుకున్న వాళ్ళకి 24 గంటలు ఫోన్ దగ్గర ఉంటుంది కదా. మీకు ఏదైనా అలాంటి థాట్ వచ్చింది, హాస్పిటల్ దాకా వద్దు, జస్ట్ ఫోన్ చేయండి. ఈ 2 భూమిక హెల్ప్ లైన్ అండ్ రోష్ని హెల్ప్ లైన్ అసలు 100కి చేస్తే కూడా ఎవరో ఒకరికి కనెక్ట్ చేస్తారు. మనం ఏంటంటే మనం చాలా తెలివైన వాళ్ళమి, మన ఫోన్ మనకంటే తెలివైంది, ఇది చాలు అనుకుంటున్నారు. కాదు, మనకి సొసైటీలో సపోర్ట్ సిస్టమ్స్ ఉన్నాయి. ఖచ్చితంగా నిజంగా చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అలాగే దీని మెయిన్ రీజన్ ఏంటనేది మనం కనుక్కొని దాన్ని సాల్వ్ చేయగలిగితే ఆల్మోస్ట్ ఇలాంటి కేసెస్ మళ్ళీ రిపీట్ కావు. దేవుడి దయ వల్ల నిజంగానే అలా జరగాలి, మళ్ళీ ఎవరు ఇలాంటి చేయకూడదని నిజంగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో అదండి, అంటే నిజంగా మేడం చెప్పినట్లు మనం ప్రాబ్లమ్స్ ఎవరి లైఫ్లో వాళ్ళకి డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అది నిజమే. కానీ అన్నిటికీ మూల కారణం ఒకసారి వెనుక కనుక వెళ్ళి చూస్తే ఇప్పుడు చెప్పినట్లు మానసికంగా సంతోషంగా లేకపోవడం, అది ఒక్కటే మెయిన్ రీజన్. ఆర్థికంగా ఉంటారు, లేదా ఇంకేదో వాళ్ళు కావాలనుకునే అన్ని పొందుతారు, బట్ ఫైనల్ వచ్చేసరికి మానసిక ప్రశాంతత మిస్ అవ్వడం, ఒంటరి అయిపోయాం మేము, మాకెవరూ లేరు అనే ఒక ఫిక్స్ అయిపోయి ఇలాంటి సూసైడ్ కేసులు ఎక్కువ చూస్తున్నాం. ఏదైనా పిల్లల్లో కూడా కావచ్చు. బట్ ఏదేమైనప్పటికీ ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, చావు అనేది పరిష్కారం దేనికి కాదు. మనం బతికుంటేనే చిన్నదో పెద్దదో దాని సొల్యూషన్ దొరుకుతుంది, చచ్చిపోతే ఏది ఉండదు. కాబట్టి ముందు ఆ థాట్ రాగానే మీకు ఎవరు వల్ల హెల్ప్ అవుతుంది అనిపిస్తే వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. అదే సైకాలజిస్ట్లు అవ్వచ్చు, లేదా మీ ఫ్యామిలీ మెంబర్ అవ్వచ్చు, లేదా మేడం చెప్పినట్టు ఇప్పుడు భూమిక అండ్ రోషిని వెబ్సైట్ వాళ్ళ హెల్ప్ లైన్ తీసుకోవచ్చు. సో మీకు ఎవరైనా హెల్ప్ చేయడానికి రెడీగా ఉంటారు. ముందు ఒంటరిగా ఫీల్ అవ్వకండి. ఒకవేళ మీరు స్ట్రెస్ఫుల్గా ఉన్నారు అని మీకు అనిపిస్తే అయితే బ్రేక్ తీసుకోండి. బ్రేక్ తీసుకొని అయినా సరే ముందు మీ మానసిక ఆరోగ్యం మెరుగుపడ్డ తర్వాతనే అక్కడికి వెళ్ళండి. ఏదైనా మీ వర్క్ ఏది ఉంటుందో అక్కడికి వెళ్ళండి. సో అతిగా స్ట్రెస్ తీసుకోవడం వల్ల ఇలాంటి లైఫ్ని పోగొట్టుకున్న సందర్భాలు చాలా చూసాం. ఏదేమైనప్పటికీ సూసైడ్ అనేది మాత్రం ఖచ్చితంగా దేనికి పరిష్కారం కాదు. చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ఆలోచన రాగానే దాని పరిష్కార మార్గం ముందెతకండి. ఎవరో ఒకళ్ళకి కాంటాక్ట్ అవ్వడం వల్ల అయితే చాలా వరకు ఈ కేసెస్ తగ్గించుకోవచ్చు. స్టే సేఫ్, స్టే హెల్తీ. నమస్తే. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.